ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు? ఆమేన్. బైబిల్ ఎంత దాకా? ప్రతిరోజు 3 అధ్యాయం కదా. ఇప్పుడు ఆదికాండము 30 అయిందా? అయిపోయిందా? శబ్దమే రావడం లేదు. అయిపోయింది. ఓకే. మళ్ళీ సామెతలు 10, కీర్తన 50, 45 దాకా మనము కంప్లీట్ చేసినాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు మనం ఏం చేయాలి? వాక్యం చదవాలి, ధ్యానించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నారా? మౌనంగా ఉన్నారంటే ఏం చేస్తారు? మౌనంగా ఉన్న ప్రభు ఏం చేస్తారు? యేసయ్య ఏం చేస్తారా? కట్టేస్తారు. ఫస్ట్ కట్టేసి ఆమేన్. సరే, మనమందరం ప్రార్థన చేయాలి. మళ్ళీ కూడా ఇంకొకటి కూడా చెప్పారు కదా, ఏంటి? శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళొక నీతి కంటే నీ నీతి అధికముగా లేదంటే ఇవి ఎక్కడ చేరవు? పరలోకం చేరవు. ఆమేన్. సరే, 3 పూట ఉపవాసం ఉన్నారా? పోయిన వారంలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు చూస్తామే. ఇంతమంది వస్తారా పరలోకానికి? అంటే 7x3, మినిమం 7x3 కదా. 3 పూట 7 రోజు తిన్నారా? ఒక 3 పూట మానలేదా? టైం లేదా ఏంటి? మానాలి తప్పక. ఏం చేయాలి? ఆమేన్. మనం మన 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 నీతి అధికముగా ఉండాలి. ఏసే చెప్పారంటే చెప్పింది. ఆయన మాట మారడు. నీ ఉపవాసం ఉండాలి. ఆయన నీతి కంటే నీ నీతి అధికముగా ఉన్నప్పుడే నీ పరలోకం చేరుతావు. ఆయన అబద్ధం మాట్లాడాడు కదా. ఆయన చెప్పిందే. సో మనం మారాలి. 3 పూట అదే చెప్తున్నా. మంగళవారం 1, శుక్రవారం 1, ఆదివారం 1 అయిపోయింది. లేదా శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు. మధ్యాహ్నం పుట్ట తిన్న ఉదయం మానేసాయి, లేదా రాత్రి మానేసి ప్రార్థన చేయి. ఏదైనా కన్నీ చేయాలి. తర్వాత దశమ భాగం 10వ వంతు ఇవ్వాలి. ఇస్తున్నామా? దేంట్లో? సమయం. ఓకే, సమయం. 2వది టాలెంట్, తలాంతు. 3వది ధనం. ప్రైజ్ ది లార్డ్. నీవు ధనం ఇవ్వకుండా పో. ఒక 3 నెలల దశమ భాగం ఇవ్వకు. మీరు చూడు, ఆ డబ్బులు మీ దగ్గర దాచిపెట్టావనుకో, యు ఆర్ గ్రేట్. కానీ ఏం చేస్తాడు? అపవాది దొంగలిస్తాడు. మన బావిలో నీళ్ళు ఉండేది కదమ్మా. ఆ నీళ్ళని నీవేం చెయ్యి, అప్పుడేం చేస్తుంది? వస్తుంది. సరే, 3 రోజులు ఉండని అని చెప్పి పెట్టినాం అనుకోండి, ఏమొస్తుంది? వస్తుంది, ఇంకొకటి వస్తుంది, వాసన వస్తుంది. దేవుని యొక్క వాక్యం చొప్పున మనం ఏం చేయాలి? ఆమెను ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మన తప్పక దీవెన కలుగుతుంది. ఒక బాబు చెప్పారు నాకు, 2 లక్షల రూపాయలు ఒక నష్టం వచ్చిందయ్యా. 2 లక్షల రూపాయలు నీ దశమ భాగం ఇచ్చినా కూడా నీవు 80,000 కంటే ఎక్కువ రాదు. కానీ 2 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. ఎందుకు? వేస్ట్. కానీ దేవునికి ఇవ్వు. అంటే నీ ఎవరికైనా ఒకవేళ అంకుల్ ఆంటీకి ఇవ్వడానికి మీకు ఇష్టం లేదంటే నో ప్రాబ్లం, మరి ఎక్కడైనా ఇవ్వు. నేను ఓపెన్గా చెప్తున్నా, నీ ఎక్కడ ఎవరికైనా ఇవ్వు. ఎందుకంటే ఏలియాను కాపాడిన దేవుడు నన్ను కాపాడుతాడు. ఆయన సేవకుడిని సిగ్గునందనియరు. ఆమేన్. సో నీ ఎవరికైనా ఇవ్వు, కానీ ఇవ్వు. అది నీ దగ్గర పెట్టుకున్నావంటే అది పురుగులే వస్తుంది. అది ఏమవుతుంది? తినేస్తుంది. బైబిల్ వాక్యం అలాగనే ఉన్నది. సో డోంట్ అదే సమయం నీ సమయం దేవునికి ఇచ్చి చూడు. దేవుడు ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చి మేలు పొందుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉన్నాం. నా జీవితంలో అది నేనే సాక్ష్యం. 150 రూపాయలు నేను స్టార్టింగ్ రక్షింప పడకుండా ఉన్నప్పుడు 150 రూపాయలు నా జీతం. 15 రూపాయలే నా మొదటి దశమ భాగం. నేను ఆఫీస్ నుంచి రిటైర్ అయ్యేటప్పుడు అంటే 2007 అనుకున్నా. దాదాపు 25,000 నేను తీసుకున్నా. అన్ని చోటుకు తిరిగి వచ్చిన, ఫ్లైట్లోనే తిరిగి వచ్చిన. హైయెస్ట్ హోటల్ ఒక రోజుకు 13,000 రూపీస్ నా ఒక్కరి కొరకు ఇచ్చారు. ఢిల్లీలో అంటే ఒబామా వచ్చినప్పుడు, బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఉన్నారు కదా, ఆ హోటల్లో నాకు ఇచ్చారు. షూట్లో ఉన్నాను నేను. సింగిల్ రూమ్, డబుల్ రూమ్ కాదు, షూట్లో ఉన్నాను.
అంతగా దేవుడు దీవించాడు. గొప్ప కార్యం కొరకు చెప్పలేదు, కానీ నాకు నా 2 కార్యం నేను నా జీవితంలో పాటించింది. ఒకటి దశమ భాగం, రెండవది ఆలయంలో. సండే చర్చ్లో నేను మినిమం 15 మినిట్స్ ముందు ఉంటా. రక్షింపబడడానికి ముందు 15 మినిట్స్ ముందు ఉంటాం మేము. ఆదివారం ఏ ఆదివారం కూడా మేము మానేసినట్టు లేదు, నా దీంట్లో లేదు. దేవుడు అలాగ చేయలే, అది దేవుని యొక్క కృప. టైం అంటే ఆఫీస్ ముగించిన తర్వాత బయటికి వెళ్ళి స్వార్థ చెప్తాం. మాకు భాష వచ్చినా రాలేకపోయినా మేము కనీస పాటలంటే పాడతామయ్యా, పాడుతాం. దేవుని యొక్క సేవలు మనం వాడబడాలి. ప్రత్యేకముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మీరేమనుకుంటున్నారంటే కష్టపడి సంపాదించడం అది ఉండదు, అది ఉండదు. నీవు దేవుని కొరకు పని చేయి, దేవుడు అన్నిటినీ నీకు దయచేస్తారు. ఇతరులు ఎలాగ అసూయ పొందినట్టు దేవుడు నిన్ను జీవిస్తారు. మా ఇంటి వారు, మేము ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఏమంటారంటే, మీరు అంటే నేను ఎక్కడ కూర్చున్నా మా ఆఫీస్లో, రాజు ఆ సీట్ నాకు ఇవ్వరు రాజుని అంటారు. సేల్స్ మేనేజర్ వచ్చి నా సీట్ అడుగుతారు. మా ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ ఉన్న ఇల్లే వాస్తు బాగుండేది, అందుకే ఇక్కడ అన్నీ వస్తున్నదని ఆ ఇల్లు గాలి చేయమన్నారు. ఇలాగనే జరుగుతుంది. ఎందుకంటే మనతో మన ప్రభు ఉంటారు. వాళ్ళకి తెలియదు, అదే వాళ్ళు ఆ వాస్తు అంటారు ఏదంటారు, కానీ మనతో ఉన్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. నువ్వు యథార్థముగా ఉండు దేవుని కొరకు, వేరే వాళ్ళు మెప్పు కొరకు కాదు. నీవు దేవునికి ముందు యథార్థంగా ఉండు. మంచిగా బైబిల్ చదువు, మంచిగా ప్రార్థన చేయి, దేవునిలో ఎరుగు. ఆమేన్. ఆశీర్వాదం నిన్ను వెదకి వస్తుంది. ఎగోవా నాకు కాపరి అయితే కృపా క్షేమము నన్ను వెంబడిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. పిల్లల కొరకు భారం కలిగి ఉండు. మనం కుటుంబముగా పరలోకం పోవాలి. ఎవరైనా ఒక్కరు నరకంలో ఉన్నా కూడా పరలోకం మనకు పరలోకంగా ఉంటుంది. పరలోకం నుండి చూసినా ఎలా ఉంటుంది? మమ్మీని పిలిచారు అనుకోండి, నీ పరలోకంలో ఉంటావా? కరోనాలో ఒకరోజు ఆ బాబు ఏమో కరోనాకు వచ్చింది, తల్లి ఏమో ఇక్కడ వచ్చి దూరంగా నిలబడుతున్నది. ఆయన పిల్ల ఏడ్చింది. తల్లి అన్నది నాకు కరోనా వచ్చి చచ్చినా పర్వాలే, నా బాబు అలాగ ఏడవడ నా వల్ల కాని చెప్పేసి ఏం చేసింది, నేను వెళ్ళి తన కొడుకును పట్టుకున్నది. నీకు కరోనా, నేను చచ్చినా పర్వాలేదు, నాకు కొడుకు ఆయన ఏడవడ నా వల్ల చూడలేము. ఇక్కడ ఒక వ్యాధికే ఇలాగ ఉన్నది, అక్కడ నరకం 24 గంటలు, ఎప్పుడు యుగము. సో అక్కడ పోకుండా కాపాడాలంటే ఇక్కడనే నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఐశ్వర్యం అదే అంటాం, ఒక్క చుక్క నీళ్ళు కొరకు లాజరు అయితే పంపండి అయ్యా. ఏమన్నాడు? లాజరు అయితే పంపండి అయ్యా, మా సహోదరు ఇక్కడ రాకూడదు. ఎంత ప్రేమ చూడండి. ఎక్కడ ప్రేమ వచ్చింది? నరకంలో ఉన్నప్పుడు. కనుక ఇప్పుడు నీవు ఇది మంచి సమయం, ఈ సమయమును పోగొట్టుకున్నావని అనుకో, అంతే. ఓకే, సో బీ కేర్ఫుల్. మీరు నేను అనుకున్నట్టు ఇంకా సమయం ఉన్నదంటే అస్సలు లేదు, సమయము లేదు. ఎప్పుడు వస్తున్నది తెలియడం లేదమ్మా. నిన్న ఐడిపిలో ఒక ఆమె క్రాసింగ్ చేసింది, కానీ ఆమె తప్పు. ఆయన పాపం, ఆయన స్పీడ్గా వస్తున్నాడు, ఆయన వచ్చి కొట్టడం ఆన్ ద స్పాట్ అవుట్. ఆమె అనుకున్నదా ఈరోజు ఇలాగ అయిపోతుందని? సో మరణము ఎప్పుడైనా ఎవరికైనా వస్తుంది, కానీ మనం జాగ్రత్తగా ఉంటాం. దేవుడు మన సంఘం మీద కృప చూపుచున్నారు కనుక ఆమేన్. నేను అది సాక్షి చెప్పడానికి కూడా నాకు భయం. ఒక్కొక్క సంవత్సరము మనల్ని ఏం చేస్తున్నారు, ఏ మరణం లేకుండా కాపాడుతున్నారు తెలుసా? ఆమేన్. నేను ఇంతదాకా నేను సేవకు వచ్చి నేను చేసిన భూస్థాపన ఆరాధన 3 అది దేవుని యొక్క దయ. సమస్త స్తుతి ఘనత మహిమ నా దేవునికే. ఆమేన్. ఎందుకు చెప్తున్నాను? దాని కొరకు మనల్ని గొప్పగా చెప్పుకోవద్దు, ఇంకా మనం తగ్గించుకుంటాం. ప్రభువా, మేము ఉన్నదే నీ కృపను బట్టి, ఆమేన్, నీ దయను బట్టి. మా వారి అందరికీ ప్రభువా నీ కాపుదలను దయచేయి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నేను బయట వెళ్ళినప్పుడు అన్నీ చాలా భయపడతాను. అంటే ఊరికి వెళ్ళినా, ప్రభువా నేను లేనిప్పుడు ఏం జరగకూడదు ప్రభువా. అప్పుడు కూడా ఒకటి జరిగిపోయింది. ఆమేన్. నాగేశ్వరరావు అప్పుడే పోయారు. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉంటాము. ప్రైజ్ లార్డ్. సరే, ఈ వాక్యం మనం ధ్యానించుకుంటాం. ఆదికాండము 21వ అధ్యాయము 9 నుండి 14. ఆదికాండము 21.
పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగ చేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఈ వాక్యములో జీవమున్నది రాజా. ఆ జీవముతో మమ్మను ఉజ్జీవింప చేయవలని మనవి చేస్తున్నాం. యేసు నామములో నా తండ్రి, ఆమేన్. ఇక్కడ జరుగుతున్న కార్యం మనమందరం ఇప్పుడు ఆదికాండం నుంచి చదువుతూ వస్తున్నాం. ఇక్కడ అబ్రహాము జీవితంలో జరుగుతున్న కార్యం ఏంటి? ఏమైంది? ఇప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు, నేను గొప్ప జనముగా చేస్తాను, నీ ద్వారా అనేక జనములు దీవింపబడతారని. కానీ ఆయన కనిపెట్టుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? సారా ఏం చేసింది? ఆమెన్ ఒక ఎలాంటి అవిశ్వాసమైన ఒక డిసిషన్. అంటే ఆమె తరపు నుండి చూసినా ఒకవేళ అది న్యాయంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆమెకి స్త్రీలకు ఉన్న కార్యమన్నీ ఆగిపోయింది కనుక ఇంకా నాకు పిల్లలు కనడానికి నాకు ఏమాత్రం అవకాశం లేదని తలంచి తన భర్తను పిలిచి చెప్పింది, ప్రభువే నా గర్భమును ఊసివేసి ఉన్నారు కనుక నీవేం చెయ్యి, ఈ దాసితో, అంటే ఒక దాసి ఆమెతో కూడము, అప్పుడు ఆమె వల్ల నాకు ఒకవేళ గర్భఫలం దొరుకుతుంది. అలాగనే అబ్రహాము వెంటనే మాట విన్నాడు. కాబట్టి ఏమైంది? ఇస్మాయిల్ పుట్టిండు. ఇప్పుడు ఇస్మాయిల్కి వయసు దాదాపు 18 నుంచి 20 దాకా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వారు? మాట తప్పని దేవుడు. నిజం చెప్పండి ప్రియులారా, చూడండి, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం కొరకు ఆయన ఏం చేయలే, కనిపెట్టలే. ఒక మాటలు చెప్పాలంటే ఆయన అబ్రహాము దేవుని విడిచిపెట్టాడు. అబ్రహాము వాగ్దానం నుంచి పడిపోయి ఇప్పుడు కుమారునితో మంచిగా ఉన్నాడు ఒక 13 సంవత్సరం అయిన తర్వాత మనం 17వ అధ్యాయం ఆదికాండ 17లో మనం చూస్తున్నాము, ఎల్ షడాయ్ ఏమన్నారు? నేను సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రభు చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, అబ్రహామా నీవు ఎలా ఉండు? యథార్థముగా ఉండు అని చెప్పి పేరు మారుస్తున్నాడు. అబ్రహామును అబ్రహాం, సారాను మార్చి ఇప్పుడు దేవుడు ఏం చేశారు? వాగ్దానం చేశారు కదా, కనుక ఆ వాగ్దానమును బట్టి ఎవరిని అనుగ్రహిస్తారు? ఈసాకును ఇస్తారు. ఇప్పుడు ఈసాకు మంచిగా పెరుగుతూ వస్తున్నాడు. ఈ టైం ఇప్పుడు ఇదే చెప్తున్నా, ఇప్పుడు ఈసాకు ఎరుగుతూ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేశాడా? ఇస్మాయిల్ ఆయనను చూసి పరిగసిన అంటే ఎక్కిరిస్తున్నాడు. ఇంకొక భాషలో ఉన్నది, ఆయన ఇస్మాయిల్ ఆయన చంపడానికి ప్రయాసపడ్డాడు. ఎవరిని? ఈసాకును. ఎందుకంటే ఇంతదాకా ఆయననే ముద్దు పిల్ల, అంటే ఫస్ట్ కొడుకు కదా, అక్కడ వాళ్ళకి చాలా గారం, మంచిగా పెంచాడు. ఇప్పుడు ఆయనకి ఏం చేశారు? ఒకటేసారి ఈయన ఈసాకు రావడము, అక్కడ ఉన్న వాతావరణం అన్నీ మారిపోయింది. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరిని? ఈసాకును పరిహసించడం చూసిన వెంటనే సారాకేమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పుడు సారా ఏమన్నది అబ్రహాముతో? ఆమేన్, ఈ దాసిని, దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఈసాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగించెను. భార్యను బట్టి కూడా కాదు, ఆ బాబుని బట్టి ఏమైంది? మిక్కిలి దుఃఖం వచ్చిందా? వాక్యం అలాగనే అన్నది. కానీ దేవుడు వచ్చేసారు. మా దేవత ఎవరు వస్తున్నారు? దేవుడు వచ్చేసి, అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టియో నీ దాసిని బట్టియో, భార్య అన్నారా? ఏమన్నారు? ఆమె దేవదూతలు కూడా దాసిని అంటున్నారు కదా, ఎవరు కూడా భార్యగా అంగీకరిస్తాం లేదు. ఈ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఈ మాట తీసుకుంటారు ఆడవాళ్ళందరూ. దేవుడే చెప్పారు కదా,
ఓకే. సారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినము, ఈసాకు వలనే అయినదియే నీ సంతానము అనబడును. 14వ వాక్యములో, కాబట్టి తెల్లవారినప్పుడు ఆబ్రహాం లేచి ఆగారమును నీలి తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగారును అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి పంపివేశాను. ఆమె ఇది న్యాయమా? పాపం ఎక్కడో ఉన్నది ఆమె కదా, దాసి ఎక్కడో ఉన్నది కదా, ఐగిప్తులో ఉన్నది. కానీ పెళ్లి చేశారు, కుమారుని కన్నారు. కన్న తర్వాత ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు ఆమె. ఇది ఏంటి? ఇది ఈ కార్యం ఏంటి? ఆమె ఈ కార్యం ఏంటంటే ఏం లేదు, ఇది ఒక నీడ, దీనికి తగిన నిజము ఎక్కడ ఉంటుందంటే గలాతీ పత్రిక రండి. గలాతీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 4వ అధ్యాయము 22 నుండి 31 దాకా అక్కడ రాయబడి ఉన్నది. 22 స్టార్ట్. దాసి వలన ఒకడును, సుతందరాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఇద్దరు కుమారులు కలిగారు. ఒక కుమారుడు ఎవరు? దాసి వలన పుట్టిన కుమారుడు, ఆయన పేరేంటి? ఇస్మాయిల్. ఇంకొకటి సుతందరవాలి వలన ఒకడు, ఆయన పేరేంటి? ఈసాకు. ఓకే. 23. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దాసి వలన పుట్టినవాడు ఎలాగ పుట్టాడా అంటే ఏంటి అర్థం? శరీరం వలన పుట్టినవాడు. ఇప్పుడు నాకు ఒక తల్లి తండ్రి ఉన్నారు. నా డాడీ పేరు ఆండ్రూ డిసోసా, నా మమ్మీ పేరు స్టెల్లా. ఓకే. ఆయనకు నేను ఒక కుమారుడు. శరీర ప్రకారముగా ఇప్పుడు మీకు కూడా ఒక తల్లి తండ్రులు ఉన్నారా కదా? ఆమె అలాగనే ఇప్పుడు కానీ ఇక్కడ అబ్రహాం సారా ఒక ఆలోచన చొప్పున ఏం చేసినది? ఒక అన్యురాలు, ఆమె భార్య కూడా కాదు, అన్యురాలు, ఐగిప్తు దేశానికి చెందిన వారితో ఈమె కూడుకొని వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఎవరు డిసిషన్ తీసుకున్నది? ఇక్కడ ముగ్గురు, సారా, అబ్రహాం, ఆగార్. శరీర ప్రకారముగా వాళ్ళు ఏం చేశారు? ఒక డిసిషన్ తీసుకుని కన్నారు. ఆ కుమారుని పేరు ఎవరు? ఆమె. సరే. ఇంకొక కుమారుడు, అది సుతందరవాలి వలనే. ఇది ఎవరు? వాగ్దానమును బట్టి పుట్టినవాడు. ఎలాగ వాగ్దానమును బట్టి? 2 కార్యములు. మొదటిగా ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాగ్దానం ఉన్నది ఎవరికి? అబ్రహాముకి. కానీ అబ్రహాం ఏం చేయలే? కనిపెట్టలేదు. భార్య మాట విని దారి తప్పిపోయాడు. ఓకే. ఇప్పుడు కుమారుడు కన్నాడు. ఇప్పుడు ప్రభు వచ్చి ఏమన్నా, నేను సర్వశక్తిమంతుడైన దేవుడు, నేను మీకేం చేస్తాను? కుమారుని ఇస్తాను అనే పేరు ఈసాకుని చెప్పేస్తాడు. ఈసాకుని ఇస్తాను. కానీ ఇప్పుడు నీవేం చేయాలి? సున్నత్ చేయాలి. ఏం చేయాలి? నిబంధన చేయాలి. సున్నత్ ఆయన తర్వాత పుట్టినవాడెవరు? ఈసాక్. సున్నత్ ఆయన తర్వాత పుట్టినవాడెవరు? ఎందుకంటే ఒకటే సమయంలో అబ్రహాము ఇస్మాయిల్కి సున్నత్ అయింది. కానీ సున్నత్ ఆయన తర్వాత పుట్టినవాడే ఆమె. సరే. ఇప్పుడు మన జీవితం తీసుకుంటాం. మనం పుట్టినది ఎప్పుడు? తల్లి గర్భంలో పుట్టినది. సున్నత్ ఎప్పుడు వచ్చింది? బాప్టిజం, నిబంధన. ఇప్పుడు నా వ్యక్తి. సో ముందు ఉన్న మనిషి, శరీర ప్రకారమైన మనిషి, రక్షింపబడిన మనిషి ఈసాకు లాగా. సో ఈ జీవితం ఏంటంటే పాత జీవితము దాసి, అంటే దాస్యం. ఈ లోకంలో మనము ఆమె ఎలా కూడా దాసులుగా ఉన్నాం. లోకానికి మనం చెప్తాం కదా, ఆమె మేము దాస్యపు ఆత్మ కాదయ్యా, దత్తపుత్ర ఆత్మని ఇచ్చావు. ఎప్పుడు నీకు దత్తపుత్ర ఆత్మ వచ్చినది? ఏ రోజు నీవు రక్షింపబడావో ఆ రోజు నానా తండ్రి అని పిలవడానికి దత్తపుత్ర ఆత్మని ఇచ్చావు. అంతదాకా నీవు దాస్యపు పుల్ల, అంటే పాప ఊపిలో ఉన్నావు. దేవుడు నిన్ను లేపి ఆమె ఆ బండ మీద, యేసని బండ మీద నీ పాదమును స్థిరపరిచారు. ఈరోజు నీవేంటి? ఈరోజు ఏమైపోయావు? వాగ్దాన కుమారుడగా మారిపోయారు. వాగ్దానం అన్నీ ఇప్పుడు యేసు నామములో నీకు అవునని ఉన్నది. అవునా ప్రియులారా? సో ఇప్పుడు చూడండి, ముందు అబ్రహాముకి ఏమని అనిపించింది? మిక్కిలి దుఃఖం కలిగింది. అయ్యో, నేను నా కుమార్ని ఎలాగ నేను వదులుకుంటాను. కానీ దేవుడు ఒకటే మాట చెప్పేశారు, అదన్నీ కుదరదు, నీ పంపాలి. వెంటనే అంటే ఉదయం లేచి ఏం చేసేస్తున్నాడు? కొంచెం ఆగారం, కొంచెం నీళ్ళు ఇచ్చి ఎవరిని పంపించేస్తాడు? ఆమె. పంపలేదంటే ఏమై ఉంటుంది?
చంపలేదంటే ఏమై ఉంటుంది, ఈ ఇస్మాయిల్ ఏం చేసి ఉంటాడు, ఈసాకును చంపేస్తాడు. ఈసాకును చంపేస్తాడు. ఈయన పంపించాడు కనుక ఈసాకు ఇప్పుడు మంచిగా పెరుగుతున్నాడు. మన జీవితంలో కూడా పాత మనిషిని మనము చంపకుండా ఉన్నామని అనుకోండి, మనం అయిపోయినాం. మనం ఏమైనాం? అయిపోయినాం. ప్రైజ్ ది లార్డ్. కరెక్టా? ఓకే, ఇలా అడుగుతాం మనం. ఒకటి, ఈ శరీరము నాది కాదు, ది బాడీ బిలాంగ్స్ టు మై లార్డ్ అండ్ ద లార్డ్ బిలాంగ్స్ టు మై బాడీ. ఫస్ట్. సెకండ్ స్టేట్మెంట్, దేవుడు ప్రభుని లేపెను, నన్ను కూడా తన శక్తితో లేపెను. ఎప్పుడు లేపుతారు? నీ బ్రతికి ఉన్నా లేపుతారా? నీ చావాలి కదా. యేసయ్య చచ్చిపోయి పాతి పెట్టబడి సమాధిలో ఉన్నప్పుడే దేవుడు ఏం చేశారు, ఆయనని లేపాడు. నేను చావను, నీ చావకుంటే నేను ఎలాగ లేపుతారు? సో నీ చావాలి. అదేంటే కొత్త సంవత్సరం సావాలి అంటున్నాను. అవును, నీ చచ్చినానే. ఇస్మాయిల్ను వెళ్ళగొట్టలేదంటే ఏమైపోతాడు? ఈసాకుకు అపాయం. సో మన పాత జీవితంను మనము చంపాలి. పౌలు అంటున్నాడు, నేను సిలువ వేయబడినా, నేను యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన పౌలు చచ్చిపోయాడు. లోకానికి నేను చనిపోయినా. మీరు లోకానికి చనిపోవాలి. ఫస్ట్ దేనికి చనిపోవాలి తెలుసా? దేనికి తెలుసా? నేను చెప్పిందే వినాలి. అంటే ఆ స్వార్థం ఉన్నది కదా. స్వార్థం అంటే ఈగో అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? ఈగో. మీన్ భార్య అయినా భర్త అయినా నా మాట నీ వినాలి. అదే నీకు నేను చెప్పిన మాట నీ విన్నావంటే నీకు సంతోషం, నెమ్మది. స్వార్థం అది చావాలి. యేసయ్య ఎందుకొరకు లోకంలో వచ్చారు? తన సిద్ధం చేయడానికి కాదు, తండ్రి ఒక సిద్ధంను నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో వచ్చారు. నీవు నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాము? మన ఇష్ట ప్రకారమే కదా మనం నడుచుకుంటున్నాము. మన ఇష్ట ప్రకారము కాదు, దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా నడుచుకోవాలి. అంటే నేను చావాలి. నేను చచ్చినాను అనుకోండి, ప్రభు ఏం చేస్తారా? తన శక్తితో నన్ను లేపను. ఆమేన్. నేను చావకుండా ఉన్నానంటే ప్రభు నన్ను లేపలేను. మనం లేపబడాలా? నేత్రాశ, శరీరాశ, జీవ పుట్టంబం, ఇవన్నీ లోకము వల్ల కలిగినది. వీటన్నిటికీ మనం చావాలి. మనం చనిపోయినాం అనుకోండి, ప్రభు మనల్ని ఈజీగా లేపుతాడు. ఇప్పుడు ప్రభు అన్నారు, నా శక్తితో నిన్ను లేపుదను. హల్లెలూయా. సో మనం లేపబడాలంటే మనం ముందుగా మనము చావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సరే, గలాతీ పత్రిక ఆమేన్ 4వ మనం ఎంత దాకా చదివినాము? 23 చదివినా కదమ్మా. 26 చదువుమా. 26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. 23 ఆమేన్. వాగ్దానమును బట్టి పుట్టినవాడు. ఇప్పుడు నాకేంటి? నాకు ఒక బర్త్డే ఉన్నది. ఇప్పుడు నాకు బర్త్డే ఏంటి? ఏ రోజు యేసు ప్రభులో నేను జన్మించినానో ఆ రోజే నాకు బర్త్డే. ప్రైజ్ ది లార్డ్. 28వ వాక్యం చదువుమా సహోదరులారా. ఈసాకు వలె. ఆమేన్. హల్లెలూయా. మనమందరము ఈసాకు వలె పుట్టిన వాగ్దాన కుమారులుగా మనం ఉంటున్నాము. 29. ఇప్పుడును ఆమేన్. ప్రతిరోజు ఎలాగున్నది? పోరాటం జరుగుతుంది. ఆమేన్. రోడ్డు క్రాస్ చేయాలి. ఎక్కడ? డీమార్ట్కి పోవాలి, రోడ్డు క్రాస్ చేయాలి. కళ్ళు మూసుకుని వెళ్ళిపోతావా? ఎన్నిసార్లు చూస్తావు? అటు చూస్తాం. ఆమేన్. ఎందుకు? ఆమేన్. అలాగనే మనలో కూడా డైలీ ఏముంటుంది? పోరాటం ఉంటుంది. చేయాలా వద్దా? తీసుకోవాలా వద్దా? వాళ్ళు ఏమంటారో? ఆమేన్. అందరి ముందు నీవు ధైర్యంగా ఏది చేసినా ఏం లేదు. లేనప్పుడు చేస్తున్నావు కదా. అప్పుడే ఎవరు లేనప్పుడు చేస్తారు. లేనప్పుడు చేసిన కార్యం అందరి ముందు చేసావంటే నీలో ఏం లేదు. అర్థం కాలే? లేనప్పుడు నేను ఫోన్ చూస్తా, అందరి ముందు ఉన్నప్పుడు ఫోన్ చూడగలిగావంటే తప్పు లేదు.
ఎందుకు లేనప్పుడు చూస్తున్నావు? ఏదో ఉన్నది. ఆమేన్. సో యథార్థముగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ అదే చెప్తున్నారు, మనకు ఏమున్నది? పోరాటం ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇది మన పోరాటం కాదు, ఇది చీకటికి వెలుగుకు జరుగుతున్న పోరాటం. సిలువలో వేయబడిన వాడు అంటున్నాడు, కుమారుడా నాకు లోబడతావా? లోకం అంటున్నది ఆయనకెందుకు, ఆయననే ఎలాగున్నాడు, పనికి అంటే ఏం చేయలేక ఆయన ఎలాగుతున్నాడు, నాకు నా మాట విను, ఈ లోకంలో ఉన్నావు, ఎంజాయ్ అంటున్నది. ఏది? లోకం. మనం దేనికి లొంగుతున్నామో, ఇక్కడ లొంగినామని అనుకోండి లోకంలో ఉండిపోతాం. పరలోకమా ఆయన ఒక మాటకి మనం లోబడినామనుకోండి పరలోకానికి మనము వెళ్ళగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. చదువు 30వ వాక్యము. ఆమె కాగా సహోదరులారా, దాసి కుమారులు మనము కాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వాక్యము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45. ఇందు విషయమై ఓకేమా? ప్రైజ్ లార్డ్. ఇందు విషయమై అంటే దానికి ముందు ఒక కార్యం ఉన్నది 44లో, అది కూడా ఓకే. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను. ఓకేమా? జీవించు ప్రాణి ఆయన. ఇప్పుడు మనము ఆదికాండం వైపు వెళ్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వాక్యం. 26వ వాక్యం. దేవుడు ఏమన్నారు? మన స్వరూపమును, మన స్వరూపములో మన పోలికలో మానవుని కలుగచేస్తాడు. ఇప్పుడు దేవుడు ఒక ప్లాన్ చేస్తున్నారు. ఎవరు? మోర్ దెన్ వన్. అదే లెట్ us మేక్ ఎ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ లైక్నెస్. తన రూపంలో తన పోలికలో ఓకేమా మానవుని కలుగ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనము ఆదికాండం 2:7 చదువుతాం. ఆదికాండం 2:7. నేల నుండి ఏం చేశారా? మట్టిని తీసుకొని నాసికారంధ్రములో ఎవరు ఆయు? బ్రెత్ ఆఫ్ లైఫ్ అంటే జీవ వాయు. ఎవరిది ఇది? ఎవరిదిమా? దేవునిది. ఇప్పుడు దేవుడు ఏం చేశారు? మట్టిలో ఒక రూపం, ఒక బొమ్మను కలుగ చేసి గాడ్ ఫార్మ్ ద. ఇప్పుడే నాసికారంధ్రములో దేవుని ఒక జీవ వాయు, జీవ ప్లస్ వాయు. ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అంటే బ్రెత్ ఆఫ్ లైఫ్, బ్రెత్ ఆఫ్ లైఫ్. ఊదగా నరుడు ఇప్పుడు ఏమైంది? జీవము ప్లస్ ఆత్మ. ఎలాగైందా? ఇప్పుడు వినండి, ఇప్పుడు ఊదినప్పుడు ఇప్పుడు ఏమొస్తున్నది? ఆమె జీవం వస్తున్నది. ఇప్పుడు దేవుడు ఎలాగున్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధ ఆత్మ. నరుడు ఎలాగున్నాడు? శరీరము, ప్రాణము, ఆత్మ, స్పిరిట్. అంటే ఇంగ్లీష్లో మంచిగా ఉన్నది అంటే స్పిరిట్, సోల్ అండ్ ది బాడీ. స్పిరిట్ అంటే శ్వాసం. ఇది గాలి ఆగిపోయిందంటే అవుట్ కదా. సో శ్వాసం. ఓకే, ఈ శరీరం పాపం చేశారు కనుక దేవుడు అన్నారు ఈ శరీరం మట్టి ఎక్కడ పోవాలి? ఓకే, మనకు చూస్తాం. ఒకటి మ్యాన్ ఇస్ అ సోల్. ఓకే, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వాక్యము. మట్టి నుండి తీయబడావు. ఆమేన్. ఇక్కడ చూడండి, గాడ్ బ్రీతింగ్ ద సోల్ అండ్ ద స్పిరిట్ ఇన్ టు ద మ్యాన్. దేవుడు జీవవాయును ఊదగా గాడ్ బ్రీతింగ్ ద సోల్ అండ్ ద స్పిరిట్ అని ఊద. ఇప్పుడు చూడండి, ప్రసంగి 12:7, ఎక్లీసియాస్టిస్ 12:7, ఎక్లీసియాస్టిస్ 12:7. మన్నైనది మన్ను ఎక్కడ పోయింది? మరల భూమికి వెళ్ళిపోయింది. ఆత్మ
ఆమె పాప కొంచెం సరిగా ఇక్కడ చూడండి. Then shall the dust return to the earth as it was, and the spirit shall return into the God. స్పిరిట్ ఎక్కడ పోయింది? దేవుని యొద్ద పోయింది. శరీరం ఎక్కడ పోయింది? మట్టికి పోయింది. మిగిలి ఉంది ఎక్కడ? మిగిలి ఉంది ఏంటి? సోల్. శ్వాసం పోయింది. ఆ శ్వాసం వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గర పోయిందా? శరీరం ఎక్కడ పోయింది? మట్టికి పోయింది. ఇప్పుడు మిగిలి ఉన్నది ఎవరు? ఆత్మ. అది ఎక్కడ ఉన్నది? ఆ ప్రాణం ఎక్కడ ఉంది? అదే తీర్పుకి వస్తుంది. అది ఎక్కడ వస్తుంది? తీర్పు అంటే మనం ఏం డిసైడింగ్ చేస్తాం కదా, ఇది చేయాలా చేయవదా, ఇదే ప్రాణం, ఇదే సోల్. ఈ గాలి ఎక్కడ పోయింది? దేవునితో పోయింది. శరీరము మట్టితో పోయింది. మిగిలి ఉంది ప్రాణం. అది ఇప్పుడు తీర్పుకు వస్తున్నది. ప్రభు మాట విన్నావా? పరలోక ప్రభుతో ఉంటావు. సార్ మాట విన్నావా? సార్తో ఉంటావు. ఏది తీర్మానం చేయాలి? ఆమేన్. ఇప్పుడు సార్ మాట వినడాన్ని అంటే ఇప్పుడు కుమారుని విడిచిపెట్టడానికి ఎవరికి మనసు లేదు? అబ్రహాము మనసు లేదు. కానీ దేవుడు చెప్పేశాడు, అని విడిచిపెట్టినానే ఈసాక్. ఆమేన్. సో వాగ్దానములో మనము పాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? శరీరమును చంపాలి. అంటే నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఇష్టానుసారంగా ఉండాలంటే నీ ఇక్కడనే ఉండు. నాతో పాటు రావాలంటే నా మాట వినాలి. నాతో పాటు ఎప్పుడు? ఎల్లప్పుడు. కొంచెంసేపు ఇక్కడ 50-50 అంటే అది కాదు. మా ఊర్లో మేము క్యాథలిక్ కదా, మాకు సొంతంగా గుడి కూడా ఉన్నది. మాకు సొంతంగా గుడి ఉండదు, మా ఇంటి పక్కనే ఉంటుంది. మేము అప్పుడు క్యాథలిక్స్, మంచి స్థితిలో ఉంటుంది. ఒక అతను వస్తాడు, వచ్చి ముందు నిలబడి మోకరించి మంచిగా ప్రార్థన చేస్తారు. మంచిగా దాన్ని ముత్తి అన్నీ చేస్తారు. పోయేటప్పుడు అక్కడ సైతాన్ ఒకటి ఉంటుంది, అంటే గాబ్రియల్ దూత ఒక సైతాన్ అలాగుంటుంది, బ్లాక్గా ఉంటుంది. దాన్ని ఇలాగ పొడిచినట్టు దాన్ని కూడా వెళ్ళి మొక్కుతాడు. నేను చూస్తాను. ఒకరోజు అడిగిన, ఎవరికి తెలుసు? అక్కడ పైన ఆయన చూసుకుంటాడు, ఇక్కడ పైన ఈయన చూసుకుంటాడు. నిత్యం చెప్తాను, అబద్ధం అనలే. ఏమన్నాడు? పైన ఆయన చూసుకుంటాడు, ఇక్కడ పైన ఆయన చూసుకుంటాడయ్యా. అప్పుడు రక్షణ లేదు. ఆమె అలాగా ఉండడానికి వీలు లేదు. పరలోకం పోవాలంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా దేవుని యొక్క మాటను వినాలి. నీ చేతుల్లోనే ఉన్నది ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 20వ వాక్యం చదువుమా. ఇప్పుడైతే ప్రథమ ఫలముగా, హల్లెలూయా, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆమేన్ చెప్తామా? దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇదేంటి? 100% నిజం. ఒప్పుకుంటామా? నీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ద హిస్టరీ టెల్స్. క్రీస్తు పూర్వము, క్రీస్తు సగం అంటున్నది. యేసయ్య లేపబడి ఉన్నారని అన్ని, ఆ కలర సాక్ష్యము, మనం సాక్ష్యము, అన్ని సాక్ష్యం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా. ఏ మనుషుని ద్వారా మరణం వచ్చినది? ఆదాం. ఎందుకు వచ్చింది? పాపముకు జీతము మరణం. పాపం చేశాడు కనుక మరణం వచ్చినది. మొదటి మనుషుని ద్వారా 22 ఆదామునందు. ఆమేన్. అలాగనే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదాములో అందరం ఏం చేశారు? చనిపోయారు. క్రీస్తులో అందరము బ్రతికింపబడతారు, అంటే లేపబడతారు. అందుకే నేను ఎప్పుడో చెప్పినా, మీకేం చెప్పినా? ప్రభువా ఏమన్నాను? యేసు ప్రభుని లేపినవాడు నన్ను కూడా లేపిన, తన శక్తితో నన్ను. అది ప్రతిరోజు చెప్పు, ప్రభు గుర్తుపెట్టుకుంటాడు. ఈయనేం చేయలే, వాక్యమే. అపవాదిని ఓడించడానికి ఒకటే మార్గమే తెలుసా? ఆమేన్. ప్రభు యేసయ్య ఎలాగా అపవాదిని ఓడించాడు? మనుషుడు రొట్టె వలనే కాదు, దేవుడి నోటిన ఆ మాటను వాడమంటున్నాడు. అందుకే చెప్తున్నా, ఈ శరీరం నాది కాదయ్యా, అయ్యా నీది. మై బాడీ బిలాంగ్స్ టు మై లార్డ్ అండ్ ద లార్డ్ బిలాంగ్స్ టు మై బాడీ. He raised Christ from the dead and also me.
by his power. Praise the Lord. Christ is the wisdom of God. Christ is the power of God for me because I have chosen. వాక్యం మనం చెప్పటం మొదలు పెట్టిన అనుకోండి, అపవాది అక్కడ చోటే లేదు, పారిపోతాడు. ఆమె మనము ప్రైజ్ అంత 23 ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. అంటే ఇంగ్లీష్లో ఉయిర్పింపబడువారు. బట్ ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఆర్డర్. క్రైస్ట్ ఇస్ ద ఫస్ట్ ఫ్రూట్, ఆఫ్టర్వర్డ్ దే దట్ క్రైస్ట్ అట్ ఈస్ కమింగ్. అంటే ఇప్పుడు యేసయ్య లేపబడ్డారు కదా, దాని తర్వాత ఎవరు లేపబడతారు? ఇప్పుడు నాకు ముందు ఎవరు వెళ్ళారు? నా మమ్మీ డాడీ వెళ్ళారు కదమ్మా. ఇప్పుడు నా తర్వాత నా వెనుక ఉన్నవారు. ఓకే, ఎవరు అంటే చచ్చిపోయిన వారు ఎలాగ ఉన్నామో అలాగనే ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత ఓకేమా 42 చదువు. 42 దాంట్లోనే మృతుల ఒక పునరుత్థానమును అలాగనే శరీరము క్షయమైనదిగా విత్తబడి. అర్థమైందా? శరీరము క్షయమైనదిగా విత్తబడి. ఈ శరీరము ఎక్కడ విత్తబడినప్పుడు మంచిగా కోట్ చుట్టేసి మంచి బాక్స్లో పెట్టే విత్తుతాం. ఏం చేస్తాము? ఆమేన్. కానీ మట్టి సార్ మట్టి ఎక్కడ పోతుంది? క్షయమైనది. అంటే శరీరం అక్కడ పోతున్నది, కానీ ఇది క్షయమైనది. ఎలాగున్నది మా చదుమా? అలాగే ఆమె లేపబడినప్పుడు ఎలాగ లేపబడుతుందా? అక్షయమైనది కొరకు లేపబడుతున్నది. ఇప్పుడు అది వెళ్ళి ఎక్కడ చేరాలి? ఆ ప్రాణముతో కలుసుకోవాలి. ఆ ప్రాణము ప్రభు దగ్గర వెళుతుంది. ఈ శరీరం పోదు. అక్కడ పరలోకం ఎక్కడ ఏది వెళ్ళదు? ఈ శరీరం పోదు, ప్రాణం వెళ్ళి నిలబడుతుంది. తర్వాతది ఆమేన్. బలహీనమైనదిగా విత్తబడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా శరీరముగా లేపబడను. ఆమేన్ అంటామా? ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయం ఆమేన్. ప్రైజ్. మొదటి ఆదాము ఎవరు? జీవించు ప్రాణి. రెండవ కడపటి ఆత్మ ఎవరు? జీవింప చెయ్యు ఆత్మ. హల్లెలూయా. అంటే నీకు పునరుత్థాన శక్తిని అనుగ్రహించిన వాడు ఆయన. దేవుని యొక్క వాక్యమును, నా అప్పమును, నా శరీరమును, నా ద్రాక్ష రసమును త్రాగించిన వాడు ధన్యుడు, నిత్య జీవం కలవాడు, అంత్య దినములు నేను వాడిని. ఆమేన్. మనం ఆ కార్యం చేసి ఉన్నాం కనుక, ఆ బల్లలో నీ పాలు పొందుకున్నావు కనుక నువ్వేం చేస్తావు? లేపబడతావు. ఎందుకంటే దేవుడు మాట తప్పని దేవుడు తప్పక మనల్ని లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే మా ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆదాము అవ్వ ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేశారు. ఎముకను తీసి ఏం చేశారు? అవ్వను కలుగ చేశారు. అవ్వను కలుగ చేసిన వెంటనే ఆయనకేం పేరు పెట్టారు? ఆదాము ఒక పేరు పెట్టాడు. ఏమన్నాడు? నా శరీరం నుండి తీయబడిన కనుక ఇమేంటి? నారీ అనబడను. అది శరీరం, మన శరీరం, దానికి ఒక పేరు. ఇప్పుడు పాపం చేసిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఇంకొక పేరు పెడుతున్నారు. జీవనుల్లోరుకెల్లాం తాయ్, జీవించే వారందరికీ తల్లి అని ఏం పెట్టి పేరు పెట్టారు? అవ్వ. సరే, మనం బ్రతికి ఉన్నాం, మనం చచ్చిపోయినాం అనుకోండి. మిస్టర్ రాజన్ ఈస్ కమింగ్ అంటారా? ఏమంటారు?
చచ్చిపోయిన వెంటనే ఏమైంది? ఎప్పుడు బాడీ వస్తుంది? పేరు పోతుంది. పేరు వస్తుందా? అంతే. ఎప్పుడు నీవు చనిపోతావో శరీరము ఏమైంది? పోయింది. దాని తర్వాత అది ఎంత గొప్పవారు ఉన్నాను, ఎంతో గొప్పవారుగా ఉండండి. మోడీ గారు ఉన్నారు, చచ్చిపోయారు. మిస్టర్ మోడీ గారు ప్రధానమంత్రి సరే, బాడీ ఎప్పుడో వస్తుందండి? అంతే. ఆమె అలాగనే ప్రియులారా, అంటే మన ప్రకృతి సంబంధమైనది. చదుమా, ఇప్పుడు చదుమా. 48. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో అట్టివారే. నీవు ఏ సంబంధం కలిగి ఉండాలి? నీవు ఏ సంబంధం? ఆమె రోమపత్రిక 8వ అధ్యాయము 5-6 వాక్యం మనం చదువుకున్నాం అనుకోండి. రోమపత్రిక 8:5-6లో శరీరము అంటే లోకం అంటే శరీరముగా ఉన్నవారు శరీర సంబంధమైన విషయంలో మనసు పెడతారు. మరణము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఎలాగ నడిపింపబడుతున్నావు? నీ ఒక హోన్ విల్ అంటే నీ ఒక సిద్ధానుసారంగా నేను నడుచుకుంటున్నావా? అప్పుడంటే దానికి ముగింపు ఏంటి? మరణము. కానీ దేవుని యొక్క మాట చొప్పున నేను నడుచుకున్నావంటే దాని యొక్క ముగింపు ఏంటి? సమాధానము, జీవం. ఆమేన్. మనకు అంటే కీర్తన 32:8లో దేవుడు ఒక వాక్యం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నేను నీకు ఉపదేశం చేసేదను, ఆలోచన చెప్పేదను, నా దృష్టి నీ మీద ఉంచి నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. మనం అలాగ నడుచుకుంటున్నామా? ఆత్మ ద్వారా నీ నడిపింపబడావని అనుకో, నీకేముంటుంది? జీవము, సమాధానం. నీ శరీరం చెప్పినట్టు నేను నడుచుకున్నావు అనుకో, ఆమేన్, ఏమవుతుంది? ముగింపు ఏంటి? మరణము. ఏదైనా ఒక తిండి విషయంలో ప్రభు అంటారు, చాలరా మనకి అది ఆశ, ఇంకో కొంచెం తింటాం, తినని ఏమొస్తుంది? కడుపు నొప్పి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పూట తినలేం. మధ్యాహ్నం అన్ని తినేసావు, మళ్ళీ రాత్రి ఏముండదు, వామిట్ వస్తుంది, మళ్ళీ ఏం తింటావు? అంటే మన ఆత్మానుసారముగా నడుచుకోవాలి, శరీర ప్రకారంగా కాదు. అంటే ఏది కూడా మన ఇష్టముగా చేయకుండా దేవుని యొక్క వాక్యం చొప్పున నీవు చేసినప్పుడు నీకు ముగింపు ఏంటి? జీవము, సమాధానము. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏలైనగా ఆమేన్. ఆమేన్. 49రా, మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికలో ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. నేను చెప్పుచున్న కార్యం ఏమనగా రక్త మాంసము దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనలేదు. ఆమేన్. రక్తము, మాంసమా. 51 సయత. ఆమేన్. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, నిమిషములో రెప్పపాటున కడబూర మూరగానే. హల్లెలూయా. ఈ శరీరం ఎంతగా ఉన్నా కూడా ఆ బూర శబ్దం వచ్చిన వెంటనే మనం ఏమైపోతామా? ఈ శరీరము ఇది లావుగా ఉండండి, సన్నగా ఉండండి, హ్యాండ్సమ్గా ఉండండి, బ్యూటిఫుల్గా ఉండండి, అదన్నీ వేస్టే. ఏంటంటే ఆ టైంలో ఇప్పుడు మంచిగా హ్యాపీగా, అబ్బా నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను, దేనికి పనికిరాదు. ఆత్మ మాత్రమే ఇక్కడ వెళ్తుంది. ఆమె ప్రైజ్ ది లార్డ్. 52 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. క్షయమైన ఈ శరీరము, ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అమర్త్యమును అంటే దీని తర్వాత దీనికి ఏం లేదు. సరే, ఇప్పుడు ఎలాగ ఉంటుంది? నేను ఒక ఉదాహరణ చెప్తాను. యేసయ్య మరల తిరిగి లేచారు, లేపబడిన తర్వాత వచ్చారు కదా, వచ్చి దర్శనం ఇచ్చారు. అప్పుడు చెప్తారు, రండి మనం ముందు భోజనం చేస్తాం. ఆ శరీరం ఉంటే దానిలో రక్తం ఉండదు. ఏముండదు?
ఆత్మ శరీరం ఉంటుంది, దానిలో ఏముంటుంది? రక్తం ఉంటుంది. అదే రక్త మాంసము దాన్ని అంటే ఈ డోర్ నుంచి ఆ డోర్కి వెళ్ళిపోతావు. వేరే చోటుకి నువ్వు ఏ క్షణమైనా వెళ్ళవచ్చు. యేసయ్య ఎలాగ వెళ్ళారో అలాగ నీవు నేను వెళ్ళగలుగుతాము. ఎందుకంటే ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమైనను అంటే సావామే ఎలాగున్నది? అండ్ దిస్ మార్టల్ మస్ట్ పుట్ ఆన్ టు ఇమ్మారలిటీ. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత 54 హల్లెలూయా. మరణం ఈ ప్రేమ విధా మరణం ఎవరి ద్వారా వచ్చింది? సైతాన్ ద్వారా వచ్చింది. సైతాన్ ద్వారానే వచ్చింది కదా. ఇప్పుడు ఆదాము దానిలో పడిపోయాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చారు? ఆ మరణమును మృంగివేయడానికి కొరకు. అది రాయబడి ఉన్నది, విజయముందు మరణము పడేను అని రాయబడిన వాక్యం నెరవేరును. మరణమా, ఓ మరణమా, ఆమేన్. ఆయనను హల్లెలూయా. కన్క్లూషన్ ఎండింగ్ లకు తీసుకుని వస్తున్నారు. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి ఇంత గొప్ప కార్యం ఉన్నది, ఇంత గొప్ప మర్మం ఉన్నది ప్రియులారా. ఇంత గొప్ప మర్మం ఉన్నది కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వెందుకు చింతపడుతూ ఉన్నావు? ఎందుకు నీవు బాధపడుతూ ఉంటున్నావు? దేని కొరకు చింతపడకు. దేవుడు మనకు ఉన్నారు. ఆమెను వెళ్ళగొట్టము అంటున్నారు. వెళ్ళగొట్టేస్తాం. ఎవరిని? ఇస్మాయిల్ని వెళ్ళగొట్టాలి అంటే మన శరీరమును ఆమేన్ తొక్కండి. నా ఇష్టం వద్దు ప్రభువా, నా ఇష్టం వద్దే వద్దు. ఒకవేళ నాకు మంచిగా వద్దు ప్రభువా, నీ ఇష్టం చెప్పు, నేను చేస్తా. నీ ఇష్టం ఏదో అది చెప్పండి, నేను చేస్తా. అంటే వేరే ఏం లేదు. ఒక చిన్న సీక్రెట్ చెప్పాలా? ఎవరు చెప్పినా ఆ మాటకు లోబడండి. భర్త చెప్తున్నారా, భర్తకు ఏం తెలియదు, నీకు తెలియదు నాకు పర్లేదు, నీ లోబడు. భర్త మాటకి నీ లోబడు, ఫినిష్ అయిపోతుంది. ప్రేమించు, అయిపోతుంది. అంటే మనకెందుకు? ప్రభువా, ప్రభు చూస్తూ ఉన్నారు కదమ్మా, ప్రభు చూస్తూ ఉన్నారు. ఆమె రైట్ చెప్తున్నదా రాంగ్ నాకు తెలియదు. ప్రభువా, నాకైతే నేను డిసిషన్ తీసుకోవడానికి నేను లేదు, నేను తీసుకోలే. ఎప్పుడు మనం మాట వింటున్నాం కదా. సో ప్రభు దాన్ని చూస్తూ ఉన్నాడు కదా. నా కుమారుడు ఆయన శరీరం చెప్పినట్టు ఆయన చేయలే, ఆయన మాట వింటున్నాడు కనుక ఆయనకి ఏం చేస్తాను? నేను మేలుని కలుగ చేస్తా. మనకు మంచిదిగా అనిపించినా కూడా విడిచిపెట్టు. దేవుడు ఏ మాట అంటున్నారో దాని ప్రకారం చేయి. దాని ప్రకారం నీ లోపడేమని అనుకో. అంటే ఆయన ఎప్పుడు సిలువల నుండి సింహాసనంకి వెళ్ళిపోయాడు, ఈయన భూమి నుండి నరకానికి వెళ్ళిపోయారు. దేనిలో ఏది నీవు ఎన్నుకుంటున్నావు? సిలువ నుండి సింహాసనం పోవాలా, లేదు లోకం నుండి నరకానికి వెళ్ళాలా? రెండు నీ హస్తంలో ఉన్నది. ఎవరు కూడా నిన్ను బలవంతం చేయడు. ఈ శరీరము మట్టి, అది మట్టికి పోవాలి. కానీ అది సింహాసనంకు పోవాలంటే దేవుని యొక్క మాటను ప్రాణము ప్రభు దగ్గర వెళ్ళాలంటే నేనేం చేయాలి? ప్రభు ఒక మాటకి లోపడాలి. లోపడతాము, తప్పక పరలోకం చేరుతాం. అటు భాగ్యం ప్రభు మనందరికీ యేసుక్రీస్తు నామములో దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రము రాజా. నీ వాక్యము ద్వారా తండ్రి నాతో మాట్లాడి ఉన్నావు రాజా. తండ్రి మాట వినిన వారుగా మాత్రం ఉండకుండా తండ్రి క్షయమును ప్రభువా, అక్షయతను రాజా ప్రభువా సుధంత్రించుకొనినట్లు రాజా, ఈ లోకమును మేము విడిచిపెట్టి రాజా పరలోక దానిని కొరకు రాజా వెతుకుటకు మాకు సహాయం చేయి. నీ కృపను మాలో కుమ్మరించుము అయ్యా. దాస్యపు ఆత్మను కాదు రాజా, దత్తపుత్ర ఆత్మను రాజా మేము పొంది ఉన్నాము. నానా తండ్రి అని పిలవడానికి దత్తపుత్ర ఆత్మను మాకు అనుగ్రహించి ఉన్నారు. ఇంత గొప్ప దీవెనను రాజా తండ్రి మేము పోగొట్టుకున్న వారుగా ఉండకుండా రాజా, నేను నా పిల్లలు ప్రభువా, నా కుటుంబముగా, నా సంఘముగా తండ్రి నీ పాదబిడములో వచ్చి చేరడానికి రాజా మాకు సహాయం వచ్చి తండ్రి మా పిల్లలందరినీ మీ హస్తములో మరి ఒకసారి అప్పగించి ఆశీర్వదించి ప్రార్థించి ఉన్నాం. నీ నామము మహిమపరచబడును గాక. యేసుక్రీస్తు నామములో నా తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, యేసయ్య ఒక సమాధానమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను ఎల్లవేళలో మీకు తోడు ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God bless you. God be with you. Praise the Lord. Praise.